శ్రీ హరినారాయణ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను జొన్న రొట్టెలు తయారు చేసే విధానాన్ని చూపెడతాను. నేను పచ్చజొన్న పిండితోని రొట్టెలు చేస్తున్నాను. అందుకు ఒక గ్లాసు వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇవి మసిలిన తర్వాత నేను జొన్న పిండిని వేస్తాను. నీళ్ళు మసిలేటప్పుడు కొంచెం మనము సాల్ట్ను వేసుకోవాలి. మంట తగ్గించుకోవాలి. మంట తగ్గించుకొని మనం తీసుకున్న సరి ఒక గ్లాసు నీళ్ళకు ఒక గ్లాసు పచ్చజొన్న పిండిని నేను ఈ మసిలే నీళ్ళలో వేసి కలుపుతాను. ఈ విధంగా పిండిని ఉడకనివ్వాలి. మనం పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి చూడాలి. ఇప్పుడు పిండి చక్కగా మెత్తగా ఉడికింది చూడండి. జిగ వచ్చేంత వరకు పిసకాలి. ఈ విధంగా 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఈ పిండిని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని మెత్తగా పిసుకోవాలి. వేడి చల్లనీళ్ళు అద్దుకుంటూ పిసకాలి. ఇప్పుడు కొంచెం చల్లనీళ్ళు అద్దుకుంటూ చేతికి ఈ విధంగా మెత్తగా పిసకాలి. జిగు వచ్చేంత వరకు పిసకాలి. జొన్న పిండిని ఈ విధంగా జిగి వచ్చేంత వరకు ఒక 10 నిమిషాలు పిసకాలి. పిసికి దాన్ని ఈ యొక్క పొడి పిండి వేసుకుంటూ రొట్టె చేసుకోవాలి. రొట్టె చేయడానికి నేను దీన్ని లక్కకోలు అంటారు. దీంతో చేస్తాను. నేను తయారు చేయ విధానం చూద్దాం. మనం పిండిని ఈ విధంగా 2 అరచేతిలోకి తీసుకొని ఈ విధంగా బాగా ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్క రొట్టెకు గురించి ఇలా నేను అన్నిటినీ ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. పొడి పిండిని ఎంత మంచిగా చల్లుకుంటే అంత మంచిగా రొట్టె వస్తుంది. ఒక ఉండని ఈ విధంగా తీసుకొని మనము పిండిని పచ్చజొన్న పిండి ఇది కూడా ఆ జొన్న పిండిని అద్దుకుంటూ ఈ విధంగా చుట్టూరుగా అద్దుకోవాలి. జొన్న ముద్దకి అద్దుకొని ఈ కోళ్ళతోని మనము చేసుకోవాలి. వెనుకకు ఒకసారి ముందుకు ఒకసారి తిప్పుకుంటూ చేసుకోవాలి. అంచులు కూడా కరెక్ట్గా చూసుకోవాలి, వస్తున్నాయా లేదా. మనం పిండి ఎంత పెడితే అంత పెద్దగా రొట్టె వస్తుంది. ఇది ఈ విధంగా జొన్న రొట్టెను మనము జరుపుకుంటూ ఎంత అంటే అంతవరకు చేసుకోవాలి. ఈ విధంగా జొన్న రొట్టెను ఎంత పెద్దగైనా కూడా ఈ కోళ్ళతో మనము బండ మీద పిండి చల్లుకుంటూ చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. కోళ్ళతోని ఈ విధంగా చేసుకోవాలి. చాలా పలసగా నీట్గా వచ్చింది రొట్టె చూడండి. ఈ విధంగా జొన్న రొట్టెలు అన్నిటినీ పొడి పిండి అద్దుకుంటూ నేను అన్ని రొట్టెలను ఒకటేసారి చేసుకున్నాను. ఇప్పుడు కాల్చే విధానాన్ని చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని రొట్టె పెంక పెట్టుకున్నాను. చాలా వేడెక్కింది. చాలా వేడిగా ఉన్నప్పుడు ఈ రొట్టెను వేయాలి. మందంగా ఉన్న కడాయి, ఈ రొట్టె చేయడానికి మందంగా ఉన్న పెంకను తీసుకోవాలి. ఎందుకంటే అది జొన్న రొట్టె కూడా మందంగా ఉంటుంది కాబట్టి చక్కగా కాలుద్ది ఇట్లాంటి పెంకల మీద. ఇప్పుడు నేను ఒకటి రొట్టెని తీసుకుంటున్నాను. నేను తయారు చేసిన రొట్టెని తీసుకొని పెంక పైన ఈ విధంగా వేస్తున్నాను.
వేసుకొని రొట్టె కొంచెం బుడగలు వచ్చినట్టుగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ చల్లుకోవాలి. చూడండి, రొట్టె పైకి కొంచెం బుడగలు వచ్చినట్టుగా అవుతుంది. ఇప్పుడు మనము ఈ విధంగా నీళ్లు చల్లుకొని చేతితోని ఈ విధంగా ఇట్లా అద్దుకోవాలి. రెండో వైపుకు తిప్పేయాలి. తిప్పేసి తర్వాత రెండో వైపు కూడా కొంచెం పిండి పిండి ఉన్న దగ్గర కూడా ఈ విధంగా నీళ్లు అద్దుకొని రొట్టెను కాల్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము రొట్టెను వెనుకకి తిప్పేసుకోవాలి. చూడండి ఏ విధంగా కాలుతుందో, చక్కగా పొంగుతుంది. రెండోసారి తిప్పేసుకున్న తర్వాత ఈ రొట్టె ఈ విధంగా కాల్చుకుని పక్కకున్న సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి జొన్న రొట్టె ఏ విధంగా పూరిలాగా ఉబ్బుతుందో. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి జొన్న రొట్టెలు ఎంత బాగా వచ్చాయో, మెత్తగా, చాలా మెత్తగా పొంగుకుంటూ వచ్చినాయి. ఈ విధంగా జొన్న రొట్టెలు అన్నిటిని నేను తయారు చేశాను. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా హాట్ పాట్లో పెట్టుకుంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. వేడివేడి జొన్న రొట్టెలతో నేను వంకాయ, టమాటా, ఆలుగడ్డ కర్రీ చేసుకున్నాను. దీంట్లో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. జొన్న రొట్టె, ఈ వంకాయ, టమాటా, ఆలుగడ్డ సూపర్గా ఉంటుంది. తింటే తెలుస్తుంది మీకు ఆ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.